నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పుష్కరాలు రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధ్యాత్మిక మహోత్సవమని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తేనే విజయవంతమైన నిర్వహణ సాధ్యమవుతుందని కలెక్టర్ చేకూరి కీర్తి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పరిధిలోని కాతేరు సమీపంలోని గామన్ బ్రిడ్జి, పేపర్ మిల్ గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాల్లో ఎస్పీ డి నరసింహకిషోర్తో కలిసి బుధవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి పుష్కర ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, సమాచార బోర్డులు, సహాయక కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. అలాగే పుష్కరాలకు వచ్చే ప్రముఖులకు గదుల కేటాయింపు, భద్రత, వాహనాల నిల్వ, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, కమ్యూనికేషన్ సదుపాయాలు తదితర అంశాలు సమగ్రంగా ఉండాలన్నారు. ప్రతి ఏర్పాటును క్షేత్రస్థాయిలో ధృవీకరించి లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని సూచించారు. అలాగే జనసందోహ నియంత్రణ, నిఘా వ్యవస్థ, అత్యవసర స్పందన బృందాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ లాంటి అంశాలపై పోలీసు శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఏఎస్పీ పాటిల్, డీఎస్పీ వై శ్రీకాంత్, పుష్కర్ డిప్యూటీ కలెక్టర్ మహేష్, సిటీ ప్లానర్ జీఎస్ఎం మూర్తి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండల అన్నవరపాడు గ్రామంలో ఇంటింటా తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ 2 ఏళ్లలో జరిగిన అభివృద్దిని వివరించారు. నిడదవోలు నియోజకవర్గంలో గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకు వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా ప్రజలందరూ కూడా ఎంతో సానుకూల దృక్పథంతో ఉన్నంతలో చక్కగా ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంతో పాలన అందిస్తూ ఉన్నారు. సమస్యలన్నీ కూడా ఎవరికి వాళ్ళకి కుటుంబ పెద్దగా సమస్యని తెలుసుకుని సమస్యల్ని పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ఉన్నారని వారి యొక్క సంతృప్తిని తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎంచేతంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చాలా వినాశకారి ప్రభుత్వంలాగా వాళ్ళు పనిచేయటం, ఏదైతే ప్రజావేదిక లాంటి వాటిని కూల్చేయటం, పోలవరం లాంటి వాటిని రివర్స్ టెండరింగ్ చేయటం, రైల్వే జోన్ లేదు, లేకపోతే మన జాబ్ క్యాలెండర్ లేదు, ఇస్తానన్న 1000 రూపాయల పెన్షన్నే 4 సంవత్సరాలకు కానీ 250 చొప్పున కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. వేళ ప్రతి అంశంలోని ఒక ప్రభుత్వ ఉద్యోగ దగ్గర నుంచి, మహిళ దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి అన్ని అంశాల్లోనూ ఎక్కడ సమస్య ఉన్నా రెక్కల కట్టుకుని ఆ సమస్య దగ్గర వాలి సమస్యను ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు గుత్తుల శక్తిరాజు, మండల శాఖ అధ్యక్షులు అధికాల శ్రీనివాస్, నాయకులు బొడ్డు రామాంజనేయులు, అబ్బిశెట్టి సత్యరాజు, రంగినేడి కట్లయ్య, ఈరంగి పెద్దిరాజులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శుక్రవారము అమ్మవారికి అభిషేకము, ప్రత్యేక పూల అలంకరణ, లక్ష కుంకుమార్చన, ఈ మాసం 4 రోజులు సాయంత్రం 4 గంటల నుండి చండీ హోమం నిర్వహిస్తామని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వి హరిసూర్యప్రకాష్ తెలిపారు. స్థానిక ఆలయ ప్రాంగణంలో బుధవారం ఆయన మాట్లాడుతూ చండీ హోమంలో పాల్గొనదలిచిన భక్తులు 1116 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చునని చెప్పారు. పూజా ద్రవ్యములు దేవస్థానం అందజేస్తుందని, హోమంలో పాల్గొనదలిచిన వారు సాంప్రదాయ వస్త్రధారణలో రావాలనని తెలిపారు. అలాగే వచ్చే నెల 4వ తేదీన ఉచిత సామూహిక శ్రావణ వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో రాణించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో బుధవారం ఎమ్మెల్యే ఐతాబెత్తుల ఆనందరావుతో కలిసి అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని తెలిపారు.
జిల్లాలో అండర్ 17, అండర్ 23 బాలబాలికలకు ఆగస్టు 12, 13 తేదీల్లో వివిధ క్రీడల్లో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతిలో జరుగుతాయని చెప్పారు. క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో పోటీల్లో పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అలాగే ఇప్పుడు వాలీబాల్ కోర్ట్ అండి గణేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Every one of you. So I think after 29th August 29th నేషనల్ స్పోర్ట్స్ డే అయిపోయిన తర్వాత సో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రుద్ర చెప్పినట్టు సో విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ అరైవల్. సో డెఫినెట్ గా September 1st week లో whoever is been selected at the state level definitely they will be congratulated and they will be respectfully honored in the collectorate itself in front of all the public representatives. So we expect a lot of prizes from your all the teams. So I have gone through all the schedule. So roughly around 5 to 6 around 10 unnaya total ga 12 ఉన్నాయి total ga. So at least each event lo oka mana jilla nunchi undali. That's what my intention is. So all the best for every one of you. Thank you. అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామదేవత రావులమ్మ అమ్మవారికి గ్రామస్తులు ఆషాఢం సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించి అమ్మవారిని శాకంబరి దేవగా అలంకరించారు. గ్రామంలోని మహిళలు, యువతులు, బాలికలు బాజా బాజింత్రీలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పిండి వంటలు, మిఠాయిలు, పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, చలిమిడి, పానకాలను నివేదించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కొత్తపేట బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం హర్ఘర్ తిరంగా యాత్రను నిర్వహించి అవగాహన కలిగించారు. బస్టాండ్ నుండి ఆరంభమైన ఈ ర్యాలీ కమిరెడ్డిపాలెం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, జిల్లా కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన శిల్పి రాజ్కుమార్ పొడయార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కంటంశెట్టి శ్రీనివాస్, బండారు సదీప్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ నాగరాణి. మాతా శిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం పేర్కొన్న భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. వేల్పూరు సొసైటీ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిలి, సేవలందించిన ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ వైద్యులు. తణుకులో ఘనంగా గ్రంథాలయ అధికారుల దినోత్సవం. అయ్యంకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అభివృద్ధి కమిటీ నాయకులు. ప్రజల వద్దకే కూటమి ప్రభుత్వ నేతలు వెల్లడించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బులిశెట్టి. ఆధ్యాత్మిక ప్రతిరూపమే గోదావరి పుష్కర మహోత్సవం. రాజమండ్రిలో చెప్పిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. పెరవలి మండలం అన్నవారపాడు గ్రామంలో ఇంటింటా పర్యటించి ప్రజలను కలుసుకున్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి, వెంట ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. అమలాపురంలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడోత్సవాలను ప్రారంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, పాల్గొన్న ఎమ్మెల్యే ఐతాబొత్తుల. కొత్తపేటలో హర్ఘర్ తిరంగా యాత్రకు నిర్వహించిన బీజేపీ శ్రేణులు, ఆధ్వర్యం వహించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యానందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.